Welcome to For Technologies. Our today's topic is VPC flow logs. ఈ VPC flow logs మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏం కావాల్సి ఉంటుంది? ఒక VPCని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఒక VPCని క్రియేట్ చేసుకోవాలి. ఆ VPCలో యాజ్ యూజువల్‌గా మీరు ఎన్ని 2 సబ్‌నెట్స్ క్రియేట్ చేసుకోవడము, ఒక ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేసుకోవడము, రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకోవడము, ఆ రౌట్ టేబుల్‌లో ఎంట్రీస్ అవన్నీ వేసుకోవడము. అవన్నీ ప్రీవియస్‌గా మీకు ఒకవేళ తెలీదు అంటే నాకు ప్రీవియస్‌గా వీడియో పెట్టాను. ఆ వీడియోని ఫాలో అవ్వండి. ఆ వీడియోని చూసి ప్రాక్టీస్ చేయండి. అది చేయకుండా ఇది చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. ఓకే. లేదు డిఫాల్ట్ వీపీసీలో చేస్తాం అన్నా కూడా చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. డిఫాల్ట్ వీపీసీలో మీరు చేయడం. ఓన్‌గా వీపీసీ క్రియేట్ చేసుకొని చేయడమే బెస్ట్. రైట్. వీపీసీ మీరు క్రియేట్ చేసుకున్నారు. రైట్. ఒక సబ్‌నెట్‌లో మీకు ఎన్ని 2 సబ్‌నెట్స్ ఉన్నాయి కదా! నేను క్రియేట్ 2 ఇన్‌స్టాన్సెస్ అని చెప్పాను. ఒక ఇన్‌స్టెన్స్ పబ్లిక్‌లో వేయండి. ఇంకొక ఇన్‌స్టెన్స్ ప్రైవేట్ సబ్‌నెట్‌లో వేయండి. పబ్లిక్ సబ్‌నెట్ అంటే ఏంది? నాకు పబ్లిక్ ఐపీ అడ్రెస్ రావాలి. అండ్ ప్రైవేట్ సబ్‌నెట్ అంటే ఏంటి? ప్రైవేట్ నాకు రాకూడదు. ఏది? ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రెస్సే ఉండాలి. పబ్లిక్ ఉండకూడదు అని చెప్పేసి. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఒకటి ఇన్ పబ్లిక్, ఒకటి ఇన్ ప్రైవేట్. రైట్. ఒకసారి కనెక్ట్ అయ్యి విత్ కీ తోటి ప్రైవేట్ ఇన్‌స్టెన్స్ కూడా కనెక్ట్ అవ్వండి. మినిమమ్ 2 ఇన్‌స్టెన్సెస్ ఉంటే మీరు లాగ్స్‌లో ఈఎన్ఐస్‌లో మీరు చెక్ చేసుకోవడానికి లాగ్స్‌ను ఈజీగా ఉంటది. దట్ ఈస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లో లాగ్స్ అంటే ఏంది? ఫ్లో లాగ్స్. లాగ్స్ అంటే ఏంది? మనకు లాగ్ బుక్ ఇవన్నీ ఉంటాయి కదా! నార్మల్‌గా, రెగ్యులర్‌గా. అంటే లాగ్స్‌లో మీకు ఇన్ఫర్మేషన్. ఈవెన్ మీ ఇంట్లో మీరు ఒక అపార్ట్మెంట్‌లో ఉన్నారంటే అక్కడ బయట ఒక లాగ్ బుక్ ఉంటుంది. నౌ-ఏ-డేస్ వి ఆర్ యూజింగ్ లైక్ మైగేట్, బ్రోకర్‌ఫిడ్ ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నాము. బట్ ప్రీవియస్‌గా లాగ్ బుక్ అంటే ఎంట్రీ, ఎగ్జిట్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని చెప్పేసి లాగ్ బుక్ ఏ రకంగా ఉండేదో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మీ సర్వీసెస్‌ను ఎవరు యూజ్ చేస్తున్నారు? ఏ ఐపీ అడ్రెస్ నుండి యూజ్ చేస్తున్నారు? ఏ రీజియన్ నుండి యూజ్ చేస్తున్నారు? ఈస్ దట్ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ అనాథరైజ్డ్ పర్సన్? అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ చూసుకుంటారు? అంటే మీకు ఒక లాగ్ బుక్ లాగా ఇక్కడ లాగ్స్ ఉండాలి. ఫ్లో లాగ్స్. ఫ్లో అంటే ఏంటి? ఫ్లో అంటే ఏంటి? దాని ఫ్లో ఎలా ఉంది? స్టెప్ బై స్టెప్. ఈ సెకండ్‌కి ఏం జరిగింది? నెక్స్ట్ సెకండ్‌కి ఏం జరిగింది అనేది. అంటే వీపీసీలో ఏవేవి ఎంట్రీస్ ఉన్నాయి? ఏవేవి అటాక్స్ అవుతున్నాయి? ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్? ఏ టైంలో ఏం జరుగుతుంది? అంటే మీ ట్రాఫిక్‌కి సంబంధించింది. ట్రాఫిక్‌కి సంబంధించిన దాని గురించి మనకు ఫ్లో లాగ్స్‌లో మనము డైరెక్ట్‌గా చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు క్రియేట్ వన్ ఫ్లో లాగ్ 1 ఆర్ 2 నేను ఇక్కడ 2 వేసాను కదా! ఒకటి. ఆ ఫ్లో లాగ్స్ అనేవి సేవ్ కావాలంటే ఎక్కడ సేవ్ అయితాయి? ఒక బకెట్ కావాలి కదా! బకెట్ అంటే మన వాష్‌రూమ్‌లో ఉండే బకెట్స్ కాదు. S3 బకెట్ అని చెప్పేసి జనరల్ పర్పస్ స్టాండర్డ్ బకెట్స్ అండ్ గ్లేషియర్ స్టోరేజ్ క్లాసెస్ ఇలాంటివి ఉన్నాయి కదా! అక్కడ మనం ఒక బకెట్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ బకెట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పర్టిక్యులర్ ఏఆర్‌ని ఏదైతే ఉందో ఆ ఏఆర్‌ని తీసుకొనొచ్చి ఎక్కడ వేస్తారు? మీ ఫ్లో లాగ్స్‌లో వీపీసీ కింద కావాలంటే చూడండి. వీపీసీ ఓపెన్ చేసినప్పుడు మీకు లైక్ అక్కడ ఫ్లో లాగ్స్ ఉంటుంది. అక్కడ క్రియేట్ అని కొట్టిన తర్వాత అక్కడ ఏమడుగుతుంది? బాబు 1 మినిటా? 10 మినిట్సా? అదొకటి అడుగుతుంది. ఎవ్రీ 1 మినిట్‌కి కావాలా? 10 మినిట్స్‌కి కావాలా? అండ్ వాట్ టైప్ ఆఫ్ ట్రాఫిక్ అంటే నీకు యాక్సెప్ట్ చేసినటివి అంటే నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసినటివి మాత్రమే నీకు కావాలా ఫ్లో లాగ్‌లో? లేదు రిజెక్ట్ చేసినటివి అంటే ఎవరైనా అటాక్స్ అంటే బయట నుండి నీ ఇన్‌స్టెన్స్ కనెక్ట్ కావడానికి ఎవరైనా ట్రై చేసినట్టు. ఆ ట్రై చేసిన దాంట్లో మీకు ఫ్లో లాగ్స్ కావాలా అంటే అదైనా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్ అని ఉంటది. అంటే యాక్సెప్ట్, రిజెక్ట్ 2 నాకు కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ సెలెక్ట్ బోత్. రైట్. తర్వాత S3 బకెట్‌ని ఆ రకంగా. తర్వాత వన్స్ ఒకసారి మీ S3 బకెట్‌ని క్రియేట్ చేసిన తర్వాత దట్ ఈస్ బ్రాండ్ న్యూ S3 బకెట్ రైట్. ఈ S3 బకెట్ అనేది బ్రాండ్ న్యూ S3 బకెట్ దిస్ వన్. మీరు క్రియేట్ చేసుకున్నది. ఏదో ఒక నేమ్ ఇచ్చింటారు. ఆ నేమ్‌లోకి వెళ్లి అంటే అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ టైమ్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడ 1 మినిట్ ఇచ్చారు కదా! 1 మినిట్ టైమ్ ఇచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఏడబ్ల్యూఎస్ అని చెప్పేసి స్లాష్ ఆ తర్వాత ఏమొస్తుంది? మీ అకౌంట్ ఐడీ, 12 డిజిట్ ఐడీ, తర్వాత డేట్, ఇయర్ ఈ రకంగా స్టెప్ బై స్టెప్ వచ్చి లాస్ట్ లాగ్స్ ఉంటుంది. అక్కడ మీరు దాన్ని ఓపెన్ చేస్తే లాస్ట్‌లో ఏదైతే వచ్చిందో దాన్ని ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేసి ఓపెన్ చేసినారంటే మీకు ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఆ డౌన్‌లోడ్ అయిన ఫైల్‌ని ఒకసారి ఓపెన్ చేస్తే దానిలో మీకు లాగ్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్నీ ఉంటాయి. ప్రతి సెకండ్‌కి ఏం జరిగింది అని. S3 బకెట్‌లో ఇలా చూసుకోవచ్చు. అండ్ దెన్ వాట్ అబౌట్ క్లౌడ్ వాచ్? ఆల్రెడీ ఒకటి ఉంది కదా సార్ ఎందుకు ఇంకొకటి అని చెప్పేసి అంటే క్లౌడ్ వాచ్‌ను మానిటర్ చేయడానికి. క్లౌడ్ వాచ్ మానిటర్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది. బట్ దీనికోసం నువ్వేం చేయాలంటే పర్టిక్యులర్‌గా నీ ఎస్ నీ క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్ దానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఐఏఎం రూల్స్‌లో. అదొక ఐఏఎం రూల్ క్రియేట్ చేసుకొని, ఆ ఐఏఎం రూల్ ఏదైతే ఉందో మీరు దాన్ని అక్కడ ప్లేస్ చేయాలి.
అండ్ లాగ్ గ్రూప్స్. మీ క్లౌడ్ వాచ్‌లోకి వెళ్ళి ఒక లాగ్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఆ లాగ్ గ్రూప్‌ని తీసుకొనొచ్చి ఎక్కడ వేయాల్సి ఉంటుంది? మీ ఇంకొక ఫ్లోలాగ్ క్రియేట్ చేసుకుంటావు కదా! వీపీసీలో, ఫ్లోలాగ్స్‌లో అక్కడ. ఈ 2 వేసి నువ్వు క్రియేట్ చేసుకుంటే ఫ్లోలాగ్స్, మీరు ఫ్లోలాగ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. మీ ఇన్‌స్టెన్సెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి గదా! 2 ఇన్‌స్టెన్సెస్ రన్ అవుతున్నాయి. అక్కడ ఈఎన్ఐ ఇక్కడ ఏదైతే ఉందో దీనిలో ఈ ఫ్లోలాగ్స్‌లో ఈఎన్ఐ అని జెప్పేసి వచ్చుంటది. ఈఎన్ఐ. ఈ ఈఎన్ఐ నంబర్ ఏదైతే ఉందో, ఈఎన్ఐ నంబర్‌ను ఎక్కడ సెర్చ్ చేస్తారంటే మీ ఇన్‌స్టెన్స్‌లోకి, మీ వీఎంలోకి వెళ్ళి నెట్వర్కింగ్‌లోకి వెళ్ళి అక్కడ చూడండి. ఇదే సేమ్ ఈఎన్ఐ ఇక్కడ ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన ఈ ఈఎన్ఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? హియర్ నీ క్లౌడ్ వాచ్‌లో ఈ లాగ్ గ్రూప్‌లో నీకు సేవ్ అవుతూ ఉంటాయి. అక్కడ ఉన్నదాన్ని ఒక లైన్స్ ఇలా ఉంటాయి. దానికి సంబంధించిన లాగ్స్. దేనొక దాన్ని సెలెక్ట్ చేయండి. కొన్ని యాక్సెప్ట్ అని ఉంటాయి. కొన్ని రిజెక్ట్ అని ఉంటాయి. ఓకే. రైట్. దిస్ ఈస్ అవర్ వీపీసీ ఫ్లో లాగ్స్ థియరీ. దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఏది ఉంటుంది? వీపీసీ ఫ్లో లాగ్స్ ప్రాక్టికల్స్. అది కూడా నేను మీకు వెరీ షార్ట్ టైం టుడేనే నేను పంపిస్తాను. ఓకే. నేను డైలీ ఒకటి థియరీ, ఒకటి ప్రాక్టికల్ సంబంధించింది డైలీ వేస్తున్నా. అండ్ మీకు ఎవరైనా డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్‌కి మీకు డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయమ్మా. మీరు అమౌంట్ పే చేసి ఇక్కడ కూడా మీరు వినొచ్చు. 30%, 40% నేను కవర్ చేస్తున్నా టాపిక్స్. బట్ మీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే సీక్వెన్స్ అనేది దెబ్బతింటది. సెర్చ్ చేసినప్పుడు మీకు దొరక్కపోతే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. బట్ నేను డీటెయిల్‌గా చెప్తున్నాను అని చెప్పేసి అనుకుంటే మీరు జాయిన్ కావచ్చు. నేను ఎక్కువ చార్జెస్ కూడా ఏం చేయట్లేదు. ఇప్పుడు మనకు మైత్రివనంలో గాని, ఇక్కడ మాకు వాళ్ళు 10,000, 20,000, 30,000 ఈ రకంగా చార్జ్ చేస్తుంటారు కదా! అంత కూడా నేను చార్జ్ చేయట్లేదు. పర్ కోర్స్ ఓన్లీ 7,000 ఐ యామ్ చార్జింగ్. అది జాయిన్ అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్ ఉంది. సపోజ్ మీరు ఇంకొక 5 మెంబర్స్, 10 మెంబర్స్ ఇలా ఉన్నాం సార్. ఏమన్నా అడిషనల్‌గా డిస్కౌంట్ ఉందా అంటే యెస్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఎ గ్రూప్. మీరు ఒక గ్రూప్ అయితే మీకు 100% ఉంటుంది. దిస్ ఈస్ అవర్ వీపీసీ ఫ్లో లాగ్స్ థియరీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.